బట్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ తెలంగాణ పాలిటిక్స్ సార్? కేసీఆర్ గారి రేవంత్ రెడ్డి ఈస్ వెరీ క్లోజ్ టు మీ ఆన్ ఎ పర్సనల్ లెవెల్. ఓకే, సో అది ఆబ్వియస్లీ నాకు బయాస్. కానీ కాంగ్రెస్ ఏంటి, బీఆర్ఎస్ ఏంటి అనేది నాకు తెలియదు. ఓకే, సీఎం అయిన తర్వాత విష్ చేయడం జరిగిందా? జస్ట్ ఫోన్లో చేసింది. ఓకే, కేసీఆర్ గారు 2 times సీఎం అయిన తర్వాత మొన్న లాస్ అవ్వడం జరిగిందా? మళ్ళీ ఆ పార్టీ బౌన్స్ బ్యాక్ అవ్వడం ఆయన సీఎం. పాలిటిక్స్ జీరో నాలెడ్జ్. ఓకే, గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ తర్వాతే అనుకుంటా పవర్ స్టార్ పైన ఒక మూవీ కూడా మీరు తీయడం జరిగింది. అది అనుకున్నంత స్థాయిలో రిజల్ట్ కూడా లేదు. ఈ మూవీలో పవర్ స్టార్ గారిని పెట్టడం వల్ల వచ్చే మైలేజ్ ఏంటి అంటే? ఇప్పుడు అది 25 minutes షార్ట్ ఫిలిం ఒకటి, ఇది పవర్ స్టార్. దాంట్లో వి మేడ్ లాట్ ఆఫ్ మనీ. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని ఏ విధంగా చూసారు సార్ మీరు? ఏముంది చూడటానికి, వాళ్ళు పోలీస్ ఇన్స్టిట్యూషన్ చెప్పారు స్కామ్ గురించి. అండ్ ఆబ్వియస్లీ వీఆర్ ఆల్ రివింగ్ అండర్ ద లా, కాబట్టి ఆ లా ప్రకారం కోర్టులో ప్రైమా ఫేసి ఎవిడెన్స్ అనేది ప్రూవ్ అయింది కాబట్టి దే గేవ్ హిమ్ ఫర్ రిమాండ్. ఓకే, లోకేష్ గారు ఈ సినిమాని అడ్డుకుంటున్నారు అని తెలిసిన తర్వాత ఎప్పటికైనా ఈ సినిమా రిలీజ్ అవ్వదు అని చాలామంది శపథం కూడా చేశారు, ఆపేస్తాము అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు. అనిపించిందా సినిమా రిలీజ్ కాకపోతే ఏంటి? ఎవరు ఎవరిని ఆపలేరు, ఊరికని మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని ఎట్లా ఆపుతారు? మన అందరం కలిసి ఒకే కాన్స్టిట్యూషన్ కింద ఉన్నాం కదా. సినిమా అనేది లీగల్ బిజినెస్. సినిమాటోగ్రాఫిక్ యాక్ట్లో ఏం రూల్స్ ఉన్నాయి మాకు తెలుసు, ప్రీవియస్ కోర్ట్ జడ్జిమెంట్స్ కూడా మాకు తెలుసు. అలాంటప్పుడు ఏమిటి చెప్పడం? వీళ్ళు పాలిటికల్ ఆస్పెక్ట్ వాళ్ళు చంపేస్తా, నా ఊరు రా చూస్తా అని అంతు అనేది రిటారిక్ అంటారు దాన్ని. రైట్, పొలిటికల్ సినారియోలో సినిమాల ప్రభావం ఏ విధంగా ఉంటుందంటారు సార్? ఎందుకంటే మీరు ఈ బయోపిక్స్ కానీ పొలిటికల్ డ్రామా మూవీస్ కానీ తీస్తూ ఉంటారు, గతంలో కూడా చాలా మూవీస్ తీశారు. వాటి ఇన్ఫ్లుయెన్స్ ఈ ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేయడం అది ఇంపాసిబుల్. అందుకని ఇందాక చెప్పాను నేను, ఏ డైరెక్టర్ అయినా, నేను కానీ ఎవరు కానీ, వాడు నమ్మింది వాడు ఒకటి తీస్తాడు. అది రిసీవర్కి దాని మీద ఎంత అవగాహన ఉంది దాన్ని బట్టి అతను చూస్తాడు, మెజర్ చేసుకుంటాడు. అది ప్రతి ప్రేక్షకుడికి డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారిలో మీకు నచ్చే క్వాలిటీస్ ఏంటంటే? జగన్మోహన్ రెడ్డి నాకు నచ్చే క్వాలిటీస్ అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఆ టోటల్ జర్నీ స్టడీ చేసింది అదే. ఓకే, అంటే వ్యక్తిగతంగా ఒక డిటర్మినేషను, ఒక స్టబర్నెస్, ఒకసారి నమ్మిన తర్వాత దాన్ని వెనక్కి వెళ్ళకపోవడం, ఇలాంటివి ఉన్నాయి. అంటే కొన్ని డేస్ గ్యాప్లోనే యాత్ర ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, పెద్దగా థియేటర్స్లో కూడా నిలబడలేదు. అండ్ ఇప్పుడు ఈ వ్యూహం కూడా రాబోతోంది, ఇది కూడా పెద్దగా థియేటర్లో ఆడదులే అని చెప్పి చాలా లైట్గా మాట్లాడుతూ ఉన్నవాళ్ళు. తెలియదు కదా, అంతే కదా. ఇప్పుడు రెండు డిఫరెంట్ సినిమాలు. అప్రోచ్ ఆఫ్ వ్యూహం ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అప్రోచ్ ఆఫ్ యాత్ర. కానీ జనం ఏం ఆలోచిస్తున్నారని అప్పుడే తెలుస్తుంది, నాకు తెలియదు. ఓకే, ఇన్ ఫ్యూచర్ ఇంకా ఎలాంటి సినిమాలతో మీరు రాబోతున్నారంటే పొలిటికల్ లీడర్స్కి సంబంధించి? ఇప్పుడు ఎప్పుడు నాకేం ఆలోచన లేదు, కానీ రేపు రావచ్చు. తెలంగాణ పొలిటికల్ లీడర్స్ పైన ఎందుకు సినిమాలు తీయట్లేదు? అది నాకు అక్కడ డ్రామా ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, నేను ఫాలో అవ్వలేదు, నాకు ఏమీ తెలియదు దాని గురించి. ఓకే, ఫైనల్లీ ఈ వ్యూహం సినిమాని ఎందుకు చూడాలంటారు? నేను తీయటం వరకే నాది. ట్రైలర్ నచ్చితే చూస్తారు, సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు, చూడమని ఎవరికి చెప్పను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.